హలో గైస్, ఈరోజు అయితే మనం ఇదేంటి మా డ్యామ్లోకి అయితే మళ్ళీ చేపలకు వచ్చిన. ఈరోజు ఏంటంటే మా ఫ్రెండ్ గాడు ఒకడు పెద్ద పెద్దవి పడుతుండ అన్నాడు. అంటే ఒక 4 ఏళ్ళ సైజు వాలుగులు కానీ ఇదేంటి మెరియలు కానీ ఇట్లా రవ్వు పిల్లలు ఉంటాయి కదా, అంటే హాఫ్ కేజీ ఇట్లా, అంటే 750 గ్రామ్స్ ఇట్లా ఉంటాయి కదా. ఆ చేపలు పడుతున్నాయరా ఏ చెప్పిన అన్న వల్ల నేను ఈరోజు వచ్చిన. ఇక తెప్ప అయితే కొంచెం మంచిగా సెట్ చేసిన. ఇక బండలు అయితే వెనుకలాడుతున్నాయి ఇప్పుడు. బాగా రోజులే మళ్ళీ ఏక్ కూడా నేను బండలు అనేటిది ఫస్ట్ కట్టుకోవాలి, లాస్ట్ ఒకటి కట్టుకోవాలి. అందుకోసమని అయితే వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుందామని. ఒకవేళ అదేంటి బాగా వచ్చిందనుకో మన ఇట్లా గాడుపు, అది వల అనేది పైకి లేస్తుంది అట్లా. అందుకోసమని ఒకటి ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇక వెళ్తున్నా ఇప్పుడైతే మీరు చూడవచ్చు. తెప్పే ఇది నాదే. తెప్పే ఫస్ట్ కొంచెం ఇరిగి ఉండే, కొంచెం మాడిఫై చేసేసిన. ఇక వెళ్తున్నా. చీకటి అయింది ఆల్మోస్ట్ నేను వెళ్ళేసరికి. ఇక పక్క పొన్న వలేసారు కింద. అటు సైడ్ వాటర్ ఫ్లో అవుతున్నాయి, అక్కడ ట్యాంక్ ఉంది చూసారు. అక్కడ నుంచి అయితే మాకు 2 పంపులు ఉంటాయి అక్కడ. అక్కడ నుంచి అయితే మాకు ఇండ్లకు డ్యామ్లకు వాటర్ అనేది వస్తాయి. ప్లస్ ఏంటంటే ఇండ్లకి చేపలు కూడా వస్తాయి. చేపలు అనేటివి కొంచెం నార్మల్ సైజే కానీ కొంచెం వస్తాయి కాబట్టి మనం కొంచెం ఇక్కడ పట్టుకొని అమ్ముకోవచ్చు, లేకుంటే తినచ్చు, ఏదైనా వేయచ్చు నాటిగా అట్లా. అందుకోసమని చూడండి. దీనికి వడ్డ ఇడిచిపెట్టిన చూసినావు, అవి ఫ్రై చేసినా చేయచ్చు రేపు. రైట్, అవుతుంది. ఇంతకే ఎంతవరకు ఎత్తునో ఇద్దాం. 6:30 होगा. మంచిగా పోతాయి చాలా పట్టుకుని మళ్ళా మార్నింగ్ వచ్చిన. ఇప్పుడైతే మార్నింగ్ అంటే ఒక 5:30 అట్లా అవుతుంది. తెల్లారింది తొందరనే, ఎండాకాలం కదా. ఇది మన తెప్ప. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇక ఒల తీయ బట్ చూస్తా ఏమేమి పడ్డాయో చూపెడతావు. ఓకే రైట్. ఇదైతే 2 ఏళ్ళ వల.
ఇప్పుడు చూసేది. దానికి చిన్న చిన్నవి పడతాయి, చూడండి మీరు, కనిపిస్తాయి. ఇది మన అల్లపు సట్ట అంటారు. దీనికి మీ సైడ్ ఏమైనా పేరు ఉంటే చెప్పండి. మా సైడ్ అయితే అల్లం సట్ట అంటారు. ఉల్లార వేసుకుంటారు, ప్లస్ కర్రీ కూడా వండుతారు. ఆ తలకాయ తీసేసి మంచిగా బొత్త కింద అన్ని కడిగేసి మంచిగా నీట్గా చేస్తే బాగుంటుంది. మంచిది. అప్పుడప్పుడు ఇట్లా చెట్లు కూడా పడతాయి, ఎందుకంటే వాటర్ ఇడిచారు కాబట్టి బాగా పడతాయి. ఇంకా ఇక్కడికైతే రెండేళ్ళది క్లోజ్ అయింది. ఇప్పుడు చిన్న ఓల ఉంటుంది ఇక్కడ, కొంచెం ఓల చినిగింది. మీరు చూడవచ్చు, అది పచ్చ కలర్ ఉంది, ఇదేమో వైట్ కలర్ ఉంది. ఆ వైట్ కలర్ది చిన్న చేపలది ఇది. దీనికి ఏంటంటే చందమామ కొడిపల్లి కానీ అట్లాంటివి పడతాయి, దానికి కొంచెం పెద్దవి పడతాయి. ఈ సైజు దానికి పెద్దవి, దీనికి చిన్నవి అన్నట్టు. దీన్ని అయితే మా భాషలో దాన్ని ఏమంటారంటే కాస్క, ఏదో కాస్క బుడ్డ వరకు అంటారు. దానికి పేరు ఎట్లా వచ్చిందో కానీ భలే ఉంటుంది. అంటే దానికి ముళ్ళులు బాగుంటాయి, కుచ్చితే మాత్రం మొత్తం షార్ప్ ఉంటాయి. అంటే మొత్తం చుట్టుపక్కల మొత్తం ఉంటాయి. చిన్నప్పుడు దీన్ని కూడా వదిలేయలే, దీన్ని కూడా తిన్నాం. ఒక నాకు మినిమం ఒక 12-13 సంవత్సరాలలోనే నేను ఏంటిది, ఒక ఫ్రెండ్ గాడు వాడు ఉండే, ఇప్పుడు ఆడు ఇక్కడ లేడు. వాడు నేను కలిసి మన తోపలు ఉంటాయి కదా, తోపలు పట్టుకొని మా దగ్గర ఉన్న కాలువ దగ్గరకు ఇట్లాంటి చేపలు పడు. ఇప్పుడు అట్లాంటిది మా చెర్రనే అది డ్యామ్ అయింది కాబట్టి ఇట్లా పట్టుకోవస్తుంది, లేకుంటే చెరువు అయితే వేరేటోళ్ళకి ఇచ్చారు అన్నట్టు. ఈ విధంగానైతే మాకు కొంచెం బెనిఫిటే, కాకపోతే కులానికి ప్రాఫిట్ అయితే ఉండదు అట్లా, అంతే. దీన్ని చందమా గొడవ లెక్కనే ఉంటుంది, బాగుంటుంది వీటి కర్రీ. కొంచెం వీటిని సాఫ్ చేసుడు కొంచెం ఇబ్బంది, కానీ దాన్ని తిన్నప్పుడు ఫీలింగ్ వేరు ఉంటుంది. కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై బాగుంటుంది. ఇంకా నాకైతే చేపలలో ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే రైట్, చూడండి మరి. ఇదైతే మా దగ్గర మన దాన్ని ఏమంటారు, పాపెర అంటారు, ప్లస్ షిబిడికా అంటారు. వీటి టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెద్ద అయితే మన ఏంటి ఈల్ ఫిష్ అంటారు చూసినావా, సేమ్ పామ్ లెక్క ఉంటాయి అవే ఫిషెస్, కాకపోతే కొంచెం ఇవి చిన్నవి అన్నాడు, షిబిడికాలు అంటారు వీటిని. బాగుంటాయి వీటి కర్రీ, ముళ్ళు ఉండదు, మంచిగా ఉంటుంది. రైట్, నెక్స్ట్ మనం అది నైట్ 4 వేసిన కదా, అది వేసిన తర్వాత ఇది వేసినా కానీ అప్పుడు బాగా అదేంటిది
దోమలు వచ్చిండే దగ్గరికి, ఇక లైట్ పెట్టలే, అందుకోసమని అది వీడియో తీయలే. ఓకే, ఇప్పుడైతే 4,000 దానికి వచ్చిన. చూద్దాం ఏమైనా పడితే ఓకే, పడకుండా అంతే. అంటే వాడు చెప్పిండని వేసిన, ప్లస్ ఇక కొంచెం నాకు కూడా ఇవ్వబుద్ధి అయింది. ఇది చెక్ ఎందుకు చెప్తున్నా అంటే, మన ఉంచుతా ఈరోజు అట్లా నెక్స్ట్ డే తీద్దాం అన్నట్టుగా, మనకు సాయంత్రం కూడా పడతాయి కదా, అందుకోసమని. చూడండి, ఇక్కడైతే చేప పడ్డది. దాని పేరు వచ్చి మన కనువర్క అంటారు. సేమ్ అంటే సేమ్ లైక్ పరకలు, అంటే చిన్న పరకలు ఉంటాయి కదా, అట్లా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం పెద్ద అవుతుంది, ఒక 1/2 కేజీ దాకా ఆల్మోస్ట్ అంతే. దీని టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముళ్ళు ఎక్కువ ఉంటాయి కానీ సూప్ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇప్పుడన్నా మీ ఊరు కాడ ఎవరైనా వాడితే ఇట్లాంటి చేపలు తీసుకోండి, బాగుంటాయి. ఒకసారి వండుకొని తిని టేస్ట్ చేయరు, అది చేప పీస్ కోసం కాకుండా సూప్ ఒకసారి టేస్ట్ చేయండి ఎట్లుంటుందో. ఓకే, ఇది 4,000 దానికి ప్లస్ 5,000 దానికి పడతాయి. ఓకే, పోకులు అయితే ఏం లేదన్న. ఇదైతే బుర్కా తిలాపియా. ఇదేంటి మా సైడ్ అయితే బుర్కా అంటారు, వేరే సైడు తిలాపియా మన ఇట్లా పిలుస్తారు పేర్లు, మనకు అంతగానం తెలియదు కానీ మా సైడ్ అయితే బుర్కా అంటారు. ఇది ఈడైతే మన దాన్ని ఏమంటారు కదా, మన ఫ్రెండ్ గారు ఇదే చేపలు పడుతున్నాయి అన్న వాళ్ళే ఇంకా ఏంటి దానికి సీజన్ లేన అందులో ఒకటి ఏంటి దాని ఏమంటారు కదా, కను వరకుని ఒకటి ఒక్కరి మచ్చ అంతే ఉంచుదాం అనుకుంటానా. ఇది వాళ్ళు అంటారు, దీన్ని వేరే సైడ్ క్యాట్ ఫిష్ అంటారు. ఇది ఎక్కువ ఎత్తావారప్పటికి మళ్ళా వాస్తవానికి ఇది ఇంట్లో నరం ఉంటుంది పెద్ద కదా, చేద్దా దాన్ని తీసేసి తింటే దీని టేస్ట్ ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం ఇడవరు. ఇది మ్యాక్సిమం 1 కేజీ ఉన్నాక తినాలి, బాగుంటుంది. ఏంటిది రా ఏమేమి తింటా అంటే చేపలని, చిన్న చేపలు ఉంటాయి కదా, చిన్న చేపలని అవోటిని తింటాయి. కను వరకే కావచ్చు, కానీ వీటి టేస్ట్ ఒకసారి చూస్తే మీరు ఎడవరు. అంటే చేపలలో చేపని మింగిందా చూడండి, ఆల్రెడీ చేప తిన్నది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది పెద్ద బొచ్చలు పడ్డాయారా, దీనికి పడ్డదో మరి దానికి పడ్డదో. అంటే బొచ్చలు అంటే దాన్నే ఇప్పుడు ఎంత పెద్దవి ఉన్నాయి,
అది లూజన్ మీద తెస్తామని రేపు లూజన్ మీద తెత్తియాల నువ్వు ఎత్త అయిపోగారా మరి పెద్ద అందుకే వచ్చేటి ఇదోటి మింగింది మంచిగా పడుతుంది ఈ డ్యామేజ్ అయింది ఆల్రెడీ నేను ఎవరికన్నా ఇస్తా కానీ నేను ఒకటి వండుకొని లోపలిది చచ్చిపోయింది చేప అది తిన్నది లూజ్ 4 ఏమో ఆటేస్తే పడతాయి కావచ్చు పల్లె గారా దీని ఆపరేషన్ చేయాలి గారా ఏదన్నా చిన్నది లేదా ఓ ఇంట్లో వాసన ఎత్తంది ఘోరంగా ఏదన్నా బండ లేదా రెండేళ్ళు వేసినావారా ఏడేళ్ళది ఏడేళ్ళని పడ్డాయా ఏడేళ్ళ పిల్లలు మరి అమ్మ ఇంకేంద్రా 300 వస్తాయి ఎంటైనా ఇస్తాడు పైసలు అడగాను ఎవరన్నా నారాజల్లాలు అని చెప్తా చూడని జల్లాలి చిన్న యారా ఇప్పుడైతే మన చేపలు పట్టుడు అయితే అయిపోయింది. ఇక ఒడ్డు ఎక్కితే ఇక ఎవరో ఒక్కరు వస్తారని ఎక్కుతున్నాం. మా వానికైతే ఇవన్నీ పట్టిండు వాడే. నాకు 2 ఆలుగులు ఒక కనువరక. కనువరక ఏం చేసిన అంటే అదేంటి నేను వండుకున్నా అవి వేరే వాళ్ళకి ఇచ్చేసిన.